హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వివో మొబైల్ని ఎలా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి పర్ఫెక్ట్గా, అది కూడా ఎటువంటి డేటా లాస్ లేకుండా. నేను చెప్పే స్టెప్స్ అన్ని కూడా అయితే ఫాలో అవ్వండి సో దట్ మీరు ఎక్కడైతే మిస్ అవ్వరు అండ్ నీట్గా అండ్ క్లీన్గా అయితే మీరు ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేయగలరు మీ వివో మొబైల్ని. సో లెట్ స్టార్ట్. మొదటగా మీరు కంప్లీట్గా అయితే బ్యాకప్ అయితే చేయాలన్నమాట మీ వివో మొబైల్ ఫోన్ని. ఒకవేళ మీకు డేటా కావాలనుకున్నట్లయితే, లేదంటే మీరు డైరెక్ట్గా నేను నెక్స్ట్ చెప్పే సెట్టింగ్స్ అయితే ఫాలో అవ్వచ్చు. సో ఈ బ్యాకప్ చేయడానికి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ వివో మొబైల్ ఫోన్లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు సిస్టమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకప్ అండ్ రీస్టోర్ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా వివో క్లౌడ్ బ్యాకప్లో కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మీరు బ్యాకప్ మై డేటా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట మీరు ఈ బ్యాకప్ అనేది కంప్లీట్ అవ్వడానికి. సో ఈ బ్యాకప్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏవేవి బ్యాకప్ అవ్వాలని, లైక్ ఫొటోస్, కాంటాక్ట్స్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా అనమాట, అంటే యాప్స్ అనమాట. సో మీరు కావాల్సినట్టయితే టిక్ చేసుకోవచ్చు, లేదంటే అన్టిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు క్లౌడ్ కాకుండా లోకల్లో కనుక, అంటే మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్లో కనుక బ్యాకప్ చేసుకున్నట్లయితే, సో ఆ ఫైల్ అనేది మీరు ఎయిదర్ ఎక్స్టర్నల్ మైక్రో ఎస్డి కార్డులకైనా కాపీ చేసుకోండి, లేదు అంటే ఫోన్ని పీసీకి లేదా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దాంట్లోకైతే కాపీ చేసుకోండి ఫోల్డర్లోకి. ఇంకా లేదు అంటే మీరు గూగుల్ డ్రైవ్లో కూడా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీ దగ్గర పీసీ లేదు అంటే. ఈ బ్యాకప్ ఫైల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు మళ్ళీ సెటప్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్స్, ఫొటోస్ అన్నీ కూడా కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు చెప్పే ఆప్షన్ వచ్చేసి ఎవరికైతే ఈ బ్యాకప్ ఆప్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్మాట్ చేయాలి మొబైల్ అనుకుంటున్నారు అని. ఒకవేళ మీరు బ్యాకప్ చేశారు అన్నా కూడా సరే ఈ స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. సెకండ్ స్టెప్ కింద సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి సిస్టమ్లోకి అయితే వెళ్ళండి. తర్వాత రీసెట్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఎరేజ్ ఆల్ డేటా అని కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదే అనమాట మనకు కావాల్సిన ఆప్షన్ అనేది. సో ఈ ఎరేజ్ ఆల్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత ఎరేజ్ ఆల్ డేటా అన్న ఫ్యాక్టరీ రీసెట్ అన్న రెండు ఒకటే అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది. ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్లో ఒక గూగుల్ అకౌంట్ ఉంది అంతే అనమాట, అందుకే నాకు ఓన్లీ ఒక అకౌంట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా వివో క్లౌడ్ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే, అంటే ఈ మొబైల్ ఫోన్లో రిజిస్టర్ అయిన అకౌంట్స్ అన్నీ కూడా అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఇవన్నీ సైన్ అవుట్ అవుతాయని చెప్పి చెప్పడానికి. తర్వాత ఎరేజ్ ఆల్ డేటా అని ఉంటుంది బాటంలో ఒక ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ కనుక ఏదైనా పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే, లైక్ ప్యాటర్న్ కానీ పిన్ కానీ ఏదైనా సరే మొబైల్ అన్లాక్ చేయడానికి దాన్ని అయితే అడుగుతుంది, అదైతే ఇచ్చేయండి అనమాట. తర్వాత ఎరేజ్ ఆల్ డేటా మీద అయితే చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. అంతే, ఇంకా ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అయితే అవుతుంది అండ్ డేటా కూడా అయితే కంప్లీట్గా అయితే వైప్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఏం బటన్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రీసెట్ అయిన తర్వాత మళ్ళీ సెటప్ ప్రాసెస్ లైక్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు సెటప్ ఎలా చేయాలి వివో మొబైల్ ఫోన్ని యాడ్స్ ఫ్రీ అన్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇకపోతే ఈ సెటప్ చేసిన టైంలోనే మనకి బ్యాకప్ ఫైల్ కూడా అయితే అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు మీరు కనుక ఆ బ్యాకప్ ఫైల్ కనుక ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఏవైతే మీరు బ్యాకప్ చేశారో, లైక్ కాంటాక్ట్స్, ఫొటోస్, మెసేజెస్, ఇంకా అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇదన్నమాట గైస్, ఈ విధంగా అయితే మీరు నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఫార్మాట్ అయితే చేయొచ్చు మీ వివో మొబైల్ ఫోన్ని.